గురుగారు, సాధారణ వ్యక్తుల వలె దైవానికి కూడా వివాహం, సంతానం వంటివి ఉంటాయా? దైవానికి ఈ సంసార బంధాన్ని ఆపాదించవచ్చా? పొరపాటును కూడా ఆపాదించరాదు. దైవానికి అసలు గుణమే లేదు. గుణమే లేనప్పుడు గుణరహితుడు కదా, నిర్గుణ అని ఆయనకు బిరుదు. గుణమే లేనటువంటి వాడికి ఈ రజోగుణ సంబంధమైనటువంటి వివాహం, తమోగుణ సంబంధమైనటువంటి సంతానం, ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తాయి? ఎక్కడికి అసలు ఉండనే ఉండదు. వాళ్ళకి వివాహమే లేదు, అందులో ఏమాత్రం సందేహమూ లేదు. ఇవన్నీ మన కోసం రచించుకున్నటువంటి కథలు. వేదాంత తత్వానికి ఒక్కసారి మనం అటువైపుకు చూచినట్లయితే, ఆ వేదాంత తత్వం వైపు, భగవత్ తత్వానికి రూపమే లేదు. ఒక రూపమే లేదు. నిర్గుణ, నిరాకార. అటువంటి రూపం లేనటువంటి భగవంతుడు ఎవరి కోసం అవతరించాడు అంటే భక్తుల కొరకు అవతరించాడు, ధర్మము కొరకు అవతరించాడు. ఆ అవతరించినటువంటి భగవంతుడు మానుష రూపాన్ని పొందాడు కనుక ఆ మానుష రూపంలో ఉండేటువంటి ఆ రూపానికి మాత్రమే వివాహం ఉన్నది. రాముడుగా అవతరించాడు కనుక ఇప్పుడు వివాహం జరిగింది. ఎవరికి జరిగింది? రాముడికి జరిగింది. కృష్ణుడుగా అవతరించాడు. ఎవరికి జరిగింది వివాహం? కృష్ణుడికి జరిగింది. అంతే తప్ప పరబ్రహ్మమునకు దీనికి ఏ సంబంధము లేదు. రుక్మిణి వివాహం చేయవచ్చు, సత్యభామతోనూ వివాహం చేయవచ్చు. జాంబవతితో అష్టభార్యలు ఉన్నారు కృష్ణ పరమాత్మకు. ఈ అష్టభార్యలు కూడా వేదాంతపరంగా ఏం చెప్పింది? భాగవత పురాణం చెప్పింది మనకు సాక్ష్యం. అది ఏమని చెప్పిందంటే, భూమిరాపోనలో వాయు కం మనోబుద్ధిరేవచ అహంకార ఇతీయమ్మే భిన్నా ప్రకృతి రష్టధా అని చెప్పింది. అయితే ఈ భూమి, ఆపహ, అనలహ, వాయు ఖం మనోబుద్ధిరేవచ అహంకార ఇతీయమ్మే భిన్నా ప్రకృతి రష్టధ. ఈ ప్రకృతి 8 రకాలుగా ఉన్నది. ప్రకృతి మొత్తం ఎవరి అధీనంలో ఉంటుంది అంటే భగవంతుని అధీనంలో ఉంటుంది. అధీనంలో ఉన్నటువంటి వారిని భార్య అని అనేవాళ్ళు పూర్వం. భర్త యొక్క అధీనంలో భార్య ఉంటుంది గనక ఈ అధీనంలో ఉన్న ప్రకృతి 8 భాగములు ఆ పరమాత్మ అయిన కృష్ణునకు అధీనంలో ఉన్నాయి గనక ఆ 8 ప్రకృతి భాగాలను 8 మంది భార్యలుగా చెప్పారు. అంతే తప్ప వాస్తవానికి కన్ను, ముక్కు, చెవులు, కాళ్ళు ఉన్నటువంటి రూపాలు కావు అని భాగవత గ్రంథం మనకు ప్రత్యక్షంగా చెబుతున్నది. కథాపరంగా మాత్రం 8 మంది భార్యలు ఉన్నారు అని భాగవత పురాణమే చెప్పింది. కనుక ఒక రూపాన్ని పొంది వచ్చిన భగవంతునికి సంసారం ఉన్నది, సంతానం ఉన్నది. అసలైనటువంటి ఆ పరబ్రహ్మమునకు మాత్రం లోకమంతా సంసారమే. ఈ లోక నిర్వహణయే సంసారము. పుట్టబోయడి బుల్లి బుజ్జాయి కోసమై పొదుగు గిన్నెకు పాలు పోసి పోసి కలికి వెన్నెలలూరు చెలువ దోషిళ్లతో లతలకు మారాకులతికి అతికి పూల కంచాలలో రోలంబములకు రేపటి భోజనము సిద్ధపరచి తెల్లవారకుండ మొగ్గలలోన జొరబడి వింత వింతల రంగులు వేసి తీరికే లేని విశ్వ సంసారమందు అలిసిపోయితివేమో దేవాదిదేవా, ఒక్క నిమేషము కన్ను మూయుదువు గాని రమ్ము, తెరచితి నా హృదయ కవాటము తలుపు అన్నాడు ఓ భక్తుడు. కనుక రూపాన్ని పొంది వచ్చిన భగవద్ రూపం ఏదైతే ఉన్నదో వాళ్లకు వివాహం ఉన్నది, సంసారం ఉన్నది, సంతానం కూడా ఉన్నది. అసలైనటువంటి పరబ్రహ్మతత్వం ఏదైతే ఉంటుందో సంసారంతో సంబంధం లేదు, సంతానంతో సంబంధం లేదు. ఈ రూపాన్ని పొంది వచ్చిన భగవంతునికి కూడా ఆ సంతానము సంకల్పమాత్రం చేత కలిగిందే తప్ప సామాన్యమైనటువంటి మానవులకు ఏ విధంగా సంతానం కలుగుతుందో ఆ విధంగా సంతానం కలుగుతుంది అనేటువంటి ఆలోచన ఉండరాదు, లేదు అని ఖచ్చితంగా చెప్పవచ్చు.